అల్లు అర్జున్ కి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో గానీ చాలా రాంగ్ డైరెక్షన్ లో పోతున్నారు. ఎందుకంటే సినిమా పర్సనాలిటీస్ ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే వాళ్ళు మీరు వీరులు మీరు శూరులు అని ఎవరైతే ఎక్కువగా చెప్తుంటారో అంటే ఒక రకమైన ఒక భజన బ్యాచ్ ఉంటది. ఆ భజన బ్యాచ్ చెప్పే మాటలనే ఎక్కువగా వినే వాతావరణం ఉంటుంది. సరే లా టీం చెప్పిందన్న విషయాన్ని అల్లు అరవింద్ 2-3 సందర్భాలు ప్రస్తావించారు. అల్లు అర్జున్ కూడా ప్రస్తావించారు. లా టీం చెప్పింది కాబట్టి మేము ఇట్లా చేసాం అట్లా చేసామని. ఓకే, అక్కడ వరకు కరెక్ట్ అనుకుందాం. కానీ బయట ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలన్న దానిపైన ఒక స్ట్రాటజీ లేదు అన్నది క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత, సౌమ్యుడు, ఎవరితో ఎక్కువగా వివాదాలు లేవు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు, సినిమా ప్రముఖులందరితో మంచిగా ఉంటారు. ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. మీరు చూశారు ఎప్పుడు కూడా అల్లు అరవింద్ ఎక్కడ ఒక వివాదాలు కేంద్ర బిందువు కాలేదు. అల్లు అర్జున్ ఈ వివాదం తర్వాత ఆయన ఎక్కువ సార్లు బయటకు రావాల్సి వస్తుంది, స్పందించాల్సి వస్తుంది. కామన్ గా అది కొంత వాళ్ళకి ఇబ్బందికర పరిణామమే ఫ్యామిలీ పరంగా, నేను కాదనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఏం డైరెక్షన్ లో మీరు వెళ్తున్నారనేది గమనిస్తున్నారా అనేది నా ప్రశ్న. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. అల్లు అర్జున్ తప్పు చేశాడు, పోలీసులు చెప్పినా వినలేదు అన్నారు. ఇండస్ట్రీని ఈ విధంగా పొలోమను పోయారు, శ్రీతేజ్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు అన్నదాన్ని ప్రశ్నించారు. దానికి నిజంగా ఇప్పుడున్న పరిస్థితిని కొంత సద్దుమణిగేలా చేసుకోవాలంటే అసలు అల్లు అర్జున్ అల్లు అరవింద్ మీడియా సమావేశం పెట్టడం అనేది పెద్ద బ్లండర్. వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నారు. ఇది వాస్తవం. ఎక్కువ మెజార్టీ ఎక్కువ మంది మనసులో ఉన్న మాట ఇది. చాలా మంది అనుకుంటున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి గారు మీరు ఇలా మాట్లాడారు, మీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి, నా తప్పు ఇలా లేదు, ఇలా జరిగింది, ఈ కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను, మీరు మా సినిమాకు రేట్లు పెంచి అన్ని రకాలుగా మీరు మాకు సహకారం అందించారు, ఈ విషయంలో నేను కృతజ్ఞని అని ఇట్లా కొన్ని పాయింట్లు ప్రస్తావిస్తూ, అలాగే ఆయన మాటలకు మీరు నొచ్చుకున్నారన్న అంశాన్ని కూడా స్పృశిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేస్తే సరిపోయేది కదా, ఒక 3 minutes వీడియో రిలీజ్ చేస్తే సరిపోయేది కదా. భారీగా మీడియా సమావేశం పెట్టినప్పుడు మీడియా సమావేశంలో చాలా రకాల అంశాలు వస్తాయి. కేవలం మీరిచ్చే వివరణే కాదు కదా. మీడియా అన్ని రకాలుగా ప్రశ్నిస్తుంది, అన్ని రకాలుగా అడుగుతుంది. ఆ ఫ్లోలో కొన్ని సమాధానాలు తప్పు అవుతాయి. అదే జరిగింది. అల్లు అర్జున్ ఏం చెప్పారు, పోలీసులు నన్ను చెప్పలేదు, నాకు సరైన వివరణ ఇవ్వలేదు, ఈ సమాచారం ఇవ్వలేదని చాలా అంశాలు చెప్పారు. దానికి ఏమైంది, కౌంటర్ గా పోలీసులు మీడియా సమావేశం పెట్టి, అలాగే కమిషనర్ ఆనంద్, సివి ఆనంద్, ఆయన మీడియా సమావేశం పెట్టి క్లియర్ కట్ గా ఏ సమయానికి పోలీసులు లోపలికి వెళ్లి చెప్పారు, ఏ సమయానికి అల్లు అర్జున్ వచ్చారు, సినిమా అయిపోయిన తర్వాత వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఆయన ఓపెన్ టాప్ పైకి రావటం, ఇవన్నీ వీడియో ఫుటేజ్లతో సహా ఈరోజు రిలీజ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడింది తప్పు, అల్లు అర్జున్ అబద్దాలు చెప్తున్నాడు, అల్లు అర్జున్ మిస్లీడ్ చేస్తున్నాడు అనే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళింది కదా. అల్లు అర్జున్ మంచి నటుడే కావచ్చు, కష్టపడి వచ్చిన నటుడే కావచ్చు, తన మామయ్య చిరంజీవి లాగా మంచి డాన్స్ చేసిన నటుడే కావచ్చు, మంచి ఈజీగా యాక్ట్ చేసిన నటుడే కావచ్చు, చిన్నపిల్లలు ఫ్యామిలీస్ బన్నీ అని పిలుచుకున్నంత ఫ్యామిలీ స్టార్ కూడా కావచ్చు. కానీ ఎంత ఇమేజ్ ఉన్నా, ఎంత స్టార్డమ్ ఉన్నా, ఇలాంటి విషయాల్లో స్ట్రాటజిక్ గా వ్యవహరించకపోతే అవి బూమరాంగ్ అవుతాయి. అవి ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామాల్లోకి నెట్టేస్తాయి. మీరు నిన్న మీడియా సమావేశం పెట్టడం అనేది చాలా చాలా పెద్ద బ్లండర్. మీకు ఎవరు ఈ డైరెక్షన్ ఇచ్చారు, ఎవరు సలహా ఇచ్చారు అనేది నాకు అర్థం కావటం లేదు. దయచేసి అల్లు అరవింద్ గారు గాని అల్లు అర్జున్ గాని ఎవరైనా కొంచెం వాస్తవంలో బతకండి, కొంత పరిస్థితుల్ని అంచనా వేయండి. ఓయూజేఏసీ సంబంధించిన కొందరు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి దాడులు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇష్యూ అనేది లాభపరంగా ఉంది. అల్లు అర్జున్ ఏదో మాట్లాడారు, దానిపై పోలీసులు వివరణ ఇచ్చారు, ఆయన బెయిల్ పై ఉన్నారు, కోర్టు ఇష్యూ నడుస్తోంది. ఇలాంటి దాడులు అనేవి కరెక్ట్ కాదు. అయితే ఈ దాడులపైన అల్లు అరవింద్ స్పందిస్తూ సంయమనం పాటిస్తున్నాము, దీనిపై మేమేం మాట్లాడదలుచుకోలేదన్నారు. నాకు అది నచ్చింది. దానిపైన మాట్లాడితే మళ్ళీ ఇంకా అదొక కాంట్రవర్సీకి దారితీసే అవకాశం ఉంది. అందుకు ఈ విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించాలి. నిన్న మీడియా సమావేశం పెట్టడం, ఈ రోజు పోలీసులు ఈ విధంగా మాట్లాడడం అనేది ఇష్యూ అనేది కొంత పెరగడానికి కారణమైంది. కాబట్టి బీ కాషియస్. ఈ విషయంలో కొంచెం ఆచితూచి
కొందరు సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయాలు తీసుకునో లేదా ఇంకా మీకు సన్నిహిత మిత్రులు కొంత సమాజం పట్ల జరుగుతున్న పరిణామాల పట్ల ఒకవేళ ఇలా వ్యవహరిస్తే ఏం జరుగుతుందన్న అంచనా ఉన్న వ్యక్తిత్వాలతో మీరు మాట్లాడితే అది అనేది మీకు కొంత ఇబ్బంది నుంచి బయటపడడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నేను మీడియా సమావేశం పెట్టి ఆ అత్యుత్సాహం, ఆ డైరెక్షన్ ఎవరైతే ఇచ్చారో మాత్రం అది ప్యూర్లీ రాంగ్ డైరెక్షన్.